నేను రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అంతా నిజమే చెప్తాను. ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద సవతి తల్లి ప్రేమ పోలేదు. గత 5 ఏళ్ళు ఆయన అదే ప్రేమ చేపించాడు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కూడా అదే ప్రేమ చేపించాడు. మీకు ఒక్క మాట చెప్తా, నా దగ్గర ఈ బడ్జెట్ కాపీలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దేశానికి బడ్జెట్ చేసింది ఏంటంటే 12 లక్షల రూపాయల ఆదాయం కలిగిన వాడికి ట్యాక్స్ రిడక్షన్ చేసింది. దాని ఏదో పెద్ద పండగ చేస్తున్నాం. అంటే ఎవడైతే ఏడాదికి 1 లక్ష రూపాయలు అంటే వార్షిక ఆదాయం 12 లక్షల రూపాయలు సంపాదిస్తే వాడు ట్యాక్స్ కట్టనక్కర్లా. వర్మగారు నేను అడుగుతున్నాను, ఏడాది 12 లక్షల రూపాయల ఆదాయం సంపాదించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి. పోనీ ఇప్పుడు ఈ కూర్చున్న నలుగురు ఉన్నామా డిబేట్లో పాల్గొన్న వాళ్ళం? ఈ రోజున ఇది పేదల బడ్జెట్ పేరు చెప్పి ధనికులుగా మేలు చేసే పథకాలు కావా ఇవి? ఏం ఓదార్చారు అందులో? దేశానికి ఏం ఓదార్చారు, రాష్ట్రానికి ఏం ఓదార్చారు? ఇదిగోండి, పోలవరానికి సంబంధించిన 5,936 కోట్లు, విశాఖ స్టీల్కి సంబంధించిన కేటాయింపు 3,295 కోట్లు, ఆ రెండు పక్కకు పెడితే మొత్తంగా వీళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి 1,825 కోట్లు అండి. రాజధాని అమరావతి ఉద్యమం 1,631 రోజులు జరిగితే రోజు ₹1 కోటి చొప్పున కనీసం 1,600 కోట్లు కూడా బడ్జెట్ ఇవ్వలేదండి. అసలు అమరావతి కేంద్ర విభజన చట్టంలో భాగం అండి. అది రాజధానిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కేంద్రం సాయం చెయ్యదనే ఉద్దేశం చేతనే నాటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి పొలాల సేకరణ చేసింది. ఎందుకంటే ఒక రాజధాని నిర్మించాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో చెప్పారు. అలాంటి రాజధానికే రూపాయి బిళ్ళ, అమరావతికి ₹1 ఇవ్వాల. పోలవరం అంటవా, మనం చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్ళు గడిచింది. కేటాయింపుల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆమోదిస్తున్నామన్నారు తప్ప నిధులు ఇచ్చింది మాత్రం ఇదే ఈ ఏడాదికి. ఇక వీళ్ళు ఇచ్చిందంతా కూడా విశాఖ పోర్టుకు 445 కోట్లు, న్యాచురల్ ఫార్మింగ్ 100 కోట్లు, ఏదో ఆరోగ్య వ్యవస్థలకు 162 కోట్లు, ట్రాన్స్ఫార్మేషన్కి 75 కోట్లు, రోడ్లు వంతెనలకు 240 కోట్లు. అంటే ఎంత చిల్లర విధులిచ్చారండి. నిజానికి ఏంటంటే మేము అనుకున్నది ఏంటంటే కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగమై ఉంది కాబట్టి, ఇది విభజిత రాష్ట్రం కాబట్టి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో చూడాల్సిన రాష్ట్రం అంటే ఇది. ఆంధ్రప్రదేశ్ను మోడీ గారే చూడాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే కాబట్టి, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని చెప్పిన మాటే కాబట్టి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు కాబట్టి, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారు కాబట్టి, ఒక్క సీటు కూడా లేని భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం ఇచ్చాం కాబట్టి తల్లి ప్రేమ చూపిస్తారని అనుకున్నాం. నాకు తెలిసి అయితే ఇక్కడ తల్లి ప్రేమ కనిపించడంలా ఈ డిబేట్లో ఉన్న నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒక విధంగా నా అభిప్రాయంతో ఏకీభవించమని నేనేం అనను. మీరు భిన్నంగా ఉండొచ్చు, కానీ నా అభిప్రాయాన్ని చెప్పక తప్పదు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాల బడ్జెట్, రాజకీయ పార్టీల బడ్జెట్ కాదు, రాజకీయ నాయకులకు ఇచ్చే బడ్జెట్లు కావు. 5.5 కోట్ల మంది ప్రజల బడ్జెట్, దేశం ఎదురు చూసే బడ్జెట్. ఆ రాష్ట్రానికి ఇచ్చావా, ఈ రాష్ట్రానికి ఇచ్చావా, ఏ రాష్ట్రానికి ఇచ్చావన్న సంగతి పక్కన పెడితే నా రాష్ట్రానికి అడిగే హక్కు నాకుంది. మనము GST కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, భారతదేశంలో అంతర్భాగం. మేము విడిపడిపోయిన రాష్ట్రం. పోలవరం మీరే పూర్తి చేయాలి, అమరావతి మీరే పూర్తి చేయాలి, విద్యా సంస్థలు మీరే వేయాలి. కానీ కూటమిలో ఉన్న పార్టీలు గట్టిగా అడగలేవు. ఎందుకంటే వాళ్ళు మిత్రబంధంలో ఉంటారు కాబట్టి కొంత ఇబ్బందే. తప్పనిసరిగా అయినా సరే విజ్ఞప్తి చేస్తారు. నాకులాగా మీకులాగా గట్టిగా అడగలేకపోయినా వెళ్ళినప్పుడు అక్కడ విజ్ఞప్తి చేస్తారు. విమానయాన శాఖ మంత్రి గారు కూడా మాట్లాడాడు. ఈ రోజున బడ్జెట్ అయిపోయినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్తారు. అది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదో మాట వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి 7 ఎయిర్పోర్ట్లు కడుతున్నామని అంటున్నారు. దేనికండి 7 ఎయిర్పోర్ట్లు? ఎవడు ఎక్కడానికి, ఎవడు దిగటానికి? ఎన్ని ఎయిర్పోర్ట్లు కడతారు? అసలు ఎయిర్పోర్ట్లు దేనికి? ఉన్న ఎయిర్పోర్ట్లు చాలవా? రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. ఈ రోజు ఉపాధి అవకాశాలు రావాలి, కానీ ఫ్లైట్లు లేవు సార్. పనిపాటలు రావాలి, ప్రభుత్వ రంగ సంస్థలు రావాలి. అది విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని ఆదుకోవటానికి
రెండు చేతులు ఓకే శాసనాలు బాలకోటి గారు ఒక్క నిమిషం బాలకోటి గారు ఇది ఆంధ్రప్రదేశ్ పట్ల అసంతృప్తి కలిగిన బడ్జెట్ తప్ప సంతోషకరమైన బడ్జెట్ కాదనేది నా అభిప్రాయం. ఓకే పద్మ గారు ఏం చెప్తారు?